ఈ ప్రొఫెషన్‌లో ఉన్న తర్వాత వ్యవస్థలు, కొందరు నాయకులు, ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు, పోలీసులు రకరకాల వ్యవహార శైలి మీద నిత్యం దృష్టి పెట్టి రకరకాల అంశాల మీద మాట్లాడాల్సి ఉంటది, చర్చించాల్సి ఉంటది. కానీ ఈ సాయి కృష్ణను ఏ విధంగా చంపేశారు మినిట్ టు మినిట్ అని చెప్పి నిన్న జడా శ్రవణ్ కుమార్ గారు మీడియా సమావేశం పెట్టి అవన్నీ వివరించిన తర్వాత యు కాంట్ బిలీవ్, రాత్రి పడుకున్నా కూడా ఆ మీడియా సమావేశంలో ఆయన అసలు నిద్ర రావట్లే. అవే 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 రీకాల్ అవుతూ ఉన్నాయి. ఇంత దారుణంగా వ్యవస్థలో ఒక పౌరుడిని చంపేస్తే ఇంత పెద్ద ప్రాసెస్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏసీపీలు, సిఐలు, పోలీసులు, ఎస్ఐలు రాత్రి నుంచి నన్ను వేధిస్తున్న ప్రశ్న ఒకటే. ఇంత జరిగితే పోలీస్ స్టేషన్లో వేధించి, టాస్క్ ఫోర్స్ స్టేషన్లో వేధించి, హోటల్ రూమ్‌కు తీసుకెళ్ళి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి, అదేదో మణిపాల్ ఆసుపత్రి అంట కదా, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి, తర్వాత మళ్ళీ హోటల్ రూమ్‌కి తెచ్చి, మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి వైద్యం చేయించి, తర్వాత చనిపోతే బస్ స్టాండ్‌లో పడేసి, మళ్ళీ అనాథాశ్రమం తీసుకొచ్చి, అక్కడ ఆర్టీసీ వాళ్ళతో ఫిర్యాదు ఇప్పించి, మున్సిపల్ వాళ్ళతో క్లియరెన్స్ ఇప్పించి, ఒక దగ్గరికి వెళ్ళి కరెంటు పెట్టి కాల్ చేశారని ఇంత ప్రాసెస్ ఇన్ని రోజులు జరిగితే ఒక్కరైనా కూడా మనం చేస్తున్నది తప్పు, ఇంత దారుణమైన దాంట్లో మనం భాగస్వామ్యం కాకూడదని ఒక్కరికి కూడా అనిపించలేదా? పోనీ ఇంత జరిగితే ఒక్కరికి కూడా తెలియలేదా? ఏ ఒక్కరు కూడా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదా? కాదా? అందరూ సమాచారం ఇచ్చారా? ప్రభుత్వానికి తెలుసా? పెద్దలకు తెలుసా? అంటే ఏ స్థాయి వరకు తెలుసు? సరే, ఎందుకు ఇంత క్రూరంగా హింసించారన్న తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఎవరికి అని తెలిసి ఉంటుంది కదా, తెలిసి వాళ్ళు మౌనంగా ఉన్నారా? వ్యవస్థలు ఎందుకు? వీళ్ళంతా ఎందుకు? ఎవరైనా క్రిమినల్స్ ఇలా పని చేస్తే వాళ్ళని శిక్షించాల్సిన వ్యవస్థలే క్రిమినల్స్ని మించి ప్రవర్తిస్తే అటువంటి సమాజం భద్రమా? అటువంటి రాష్ట్రం భద్రమా? ఇంత జరిగితే ప్రభుత్వంలో ఎవరికీ తెలియలేదా? తెలిసినా మౌనంగా ఉన్నారా? ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు మీడియా సమావేశం కూడా పెట్టి ఏం జరిగింది అనేది చెప్పరా? ఇన్ని బయటకు వస్తూ ఉన్నా, ఎలాంటి సిస్టంలో ఉన్నా అసలు భద్రమేనా ఈ సమాజం? రోజు రోజుకు భయం వేస్తుంది. రాత్రి అసలు కంటి మీద కునుకు రావట్లే. ఇంత క్రూరంగా ఎవరో రౌడీలో, గూండాలో, మాఫియాలో హింసించి చంపడం కాదు, పోలీసులు ఒకరిద్దరు కాదు, మొత్తం వ్యవస్థ అంతా కూడా బలుక్కొని, ఇంత వ్యవస్థలో కీలకమైన వాళ్ళందరూ ఇంత జరిగిన ఎవరికి తెలియలేదా? ఎవరు చెప్పలేదా? మొదట తీసుకొచ్చిన టాస్క్ ఫోర్సు, పోలీస్ స్టేషన్లో పెడితే పోలీసు వాళ్ళు, టాస్క్ ఫోర్స్ ఆఫీసులో వాళ్ళు, హోటల్లో పనిచేసే వాళ్ళు ఒక మనిషిని తీసుకపోతున్నారు, ఈడ పెడుతూ ఉన్నారు. పోనీ ఆసుపత్రికి పోతే ఆసుపత్రి వాళ్ళకి సమాచారం ఇవ్వలేదా? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వాళ్ళు ఇవ్వలేదా? ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు ఇవ్వలేదా? ఆర్ఎంపీ డాక్టర్ ఇవ్వలేదా? ఆర్టీసీ వాళ్ళు ఏం సమాచారం ఇవ్వలేదా? మున్సిపల్ వాళ్ళు ఏం సమాచారం ఇవ్వలేదా? ఇంతమందిని ఎట్లా మేనేజ్ చేశారు? అసలు ఎవరు పైన ఉన్నారు? ఎవరి సాటిస్ఫాక్షన్ కోసం వీళ్ళు ఇవన్నీ చేశారు? ఎవరినో సంతృప్తిపరచడం కోసమే కదా. ఎవరు వాళ్ళు? కంటి మీద కునుకు రావట్లే. ఇలాంటి సమాజమా? ఇలాంటి వ్యవస్థలు ప్రజలకు రక్షణ కల్పిస్తాయా? నో.